హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన బైక్ది రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇంకా రిజిస్ట్రేషన్ నేను ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసాను. వాళ్ళు బైక్ తీసుకునేటప్పుడు ఏమో షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీ ప్రాసెస్ మొత్తం మేమే చూసుకుంటాం అన్నారు. కానీ అయిపోయాక మాత్రం డాక్యుమెంట్స్ ఇస్తాను, మీరే వెళ్ళండి, అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మేము స్లాట్ బుక్ చేసి ఇస్తామని చెప్పారు. ఇంకా ఏం చేయాలో తెలియక సర్లే అనుకొని ఇంకా నేను కూడా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసాను. ఇంకోండి, ఫస్ట్ నేను మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాను కావాలని. ఇక్కడ నీకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో పెట్టాను. ఇంకా వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయగానే వాళ్ళు స్లిప్ ఇచ్చారు ఫోటో దిగమని. ఇంకా నేను వెళ్ళి ఫోటో లైన్కి నుంచున్నాను. బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకోవడం బెస్ట్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే నేను 11 o'clockకి నా స్లాటు, కానీ నేను 10 o'clock కల్లా నాది ఫోటో కూడా అయిపోయింది. యాక్చువల్లీ చూడండి, టైం చూడండి, 10:30 అయింది. ఇంకా ఫోటో తీసుకొని బయటకు వచ్చేసాను. యాక్చువల్గా ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, అక్కడ ఎల్ఎల్ఆర్, తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఫోటో రూము, ఈ 3 ఉంటాయి అన్నమాట. ఇంకా నేను ఆర్టీఓ ఆఫీస్లో పని అయిపోయిందని బయటకు వచ్చాను. ఇంకా చార్జెస్ నెంబర్ని ప్రింట్ తీస్తారు కదా బయట పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేయడానికి, అక్కడికి వచ్చాను యాక్చువల్లీ. అయితే ఇంకా ఇక్కడికి వస్తే ఎవ్వరు లేరు, కానీ బండి మనదే ఫస్ట్ అనుకున్నాను. దానికంటే ముందు ఇద్దరు వెయిట్ చేశారు. ఇక్కడ పెద్ద స్టంట్, ఇక్కడ చార్జెస్ నెంబర్ ఎంత గీకినా అవ్వలేదు. ఇంకా వాళ్ళని బతలాడి చేశాను. ఒకప్పుడులా సిస్టమ్ లేదు, ఇప్పుడు ఎమ్మటే మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటో తెలిసిపోతుంది ఈవినింగ్ కల్లా. ఒకప్పుడు ఏంటంటే వారానికి నెంబర్ వచ్చేది. ఆర్టీఓ ఆఫీస్ వాని వెబ్సైట్లో రీచ్ అయ్యి అక్కడ చెక్ యువర్ వెహికల్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మన డీటెయిల్స్, చార్జెస్ నెంబర్, ఇంజన్ నెంబర్ ఏదో ఉంటుంది, అది ఎంటర్ చేసేస్తే మన కింద గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మనకు మొత్తం కింద మన వెహికల్ నెంబర్ ఏంటి మొత్తం వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈవినింగ్ 6 o'clock తర్వాత మనకి మన నెంబర్ తెలుస్తుంది.